Okay, before starting this particular session, నాకు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు షూట్ దట్ క్వశ్చన్స్ టు యూ. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చి మీరు ఎందుకు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? సో ఎనీ వన్ కెన్ టెల్. Means at least a few people can speak on this particular question. Go on, please go on. Hello, please go on. Need job. Okay. Actually, I would to move from non-IT to IT. కరెక్ట్ బ్రదర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీన్స్ మీరేనా మాట్లాడుతుంది? Yes, Rakesh. శివప్రకాష్ రైట్? ఓకే, Rakesh. రాకేష్. ఓకే, సో నా క్వశ్చన్ వచ్చి శివప్రకాష్కి నీడ్ జాబ్. ఓకే, బాగానే ఉంది. ఓకే, బట్ వై పవర్ బిఐ? సో అది నా క్వశ్చన్. అర్థమవుతుందా? సో నీడ్ జాబ్, చాలా చాలా టూల్స్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. సో బట్ వై పవర్ బిఐ? ఎందుకు పవర్ బిఐ చూస్ చేసుకుంటున్నారు? సో ఐ వాంట్ టు నో దట్ వన్. Go on, guys. Go on. Speak. Easy to learn. Unmute and speak. No worries. Speak. Okay. Let's discuss. Make it more interactive. Guys, యా మాట్లాడాలి. Hmm, hmm, hmm. ఇది ఈజీ అని చెప్పారండి, సో అందుకని నేర్చుకుందాం అనుకున్నాను. So easy అని చెప్పారు. ఓకే, వాట్ యు ఆర్ డూయింగ్ నౌ? మన్స్ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా? ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్? నో, లేదు, నాది 14 లో పాస్డ్ అవుట్ బ్యాచిలర్స్, సో ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్. ఓకే, సో ఓకే ఫైన్. అందుకనే యు ఆర్ ఆప్టింగ్ ఫర్ పవర్ బిఐ, రైట్? ఓకే, గుడ్. ఎస్. నెక్స్ట్ ఇంకా మాట్లాడండి. అంటే కెరియర్ చేంజ్ కి పవర్ బిఐ లెస్ కోడింగ్ ఉంటుంది, లేకపోతే కోడింగ్ ఉండదు అని చెప్పి ఐ ఆప్టెడ్ ఫర్ దిస్. ఓకే అంటే మీరు చేంజ్ చేస్తున్నారు కెరియర్ని. ఓకే, ఎస్. మీన్స్ షిఫ్టింగ్. సేమ్ డొమైన్ లో ఉన్నారా, డిఫరెంట్ డొమైన్ లో ఉన్నారా? డిఫరెంట్ డొమైన్. ఇప్పటి వరకు కస్టమర్ సర్వీసెస్ లైక్ ఫ్రాడ్ ఆఫీసర్ కింద చేసేదాన్ని బ్యాంకింగ్ ఓకే సెక్టర్ ఓకే ఓకే రైట్ నౌ. ఓకే, గుడ్. సో శివప్రకాష్, ఐఎమ్ ఏ కామన్ డిగ్రీ పర్సన్. ఓకే, దట్స్ ఫైన్. జాబ్ రావడానికి సంథింగ్ డిగ్రీ ఉంటే చాలు. ఓకే, దట్ మైట్ బి ఎనీ డిగ్రీ. ఓకే, గుడ్. నెక్స్ట్ రాకేష్, యు ఆర్ టెల్లింగ్ సంథింగ్. I already told I would like to shift from non-IT to IT. Basically, I'm from HR right now. ఓకే, నాన్ ఐటీ టు ఐటీ. ఓకే ఫైన్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ సెర్చ్ చేసి ఉంటారుగా పవర్ బిఐ అంటే ఏంటి, అసలుకి ఏంటిది అని డీటెయిల్స్ తెలుసుకొని ఉంటారుగా. దెన్ ఓన్లీ మీరు క్లాసెస్ కోసం వెతుకుంటారు, రైట్? వాట్ ఈస్ దిస్ పవర్ బిఐ అని తెలుసుకోవాలి కదా ఫస్ట్. కరెక్ట్, తెలుసుకొని ఉన్నారు రైట్ మీరు ఆల్రెడీ? ఎస్, నో? హలో. ఎస్. సో నా మీటింగ్స్ ఏదైతే నేను కండక్ట్ చేస్తానో మీరు ఎక్కువ మాట్లాడతారు. ఓకే. సో ఇది ఓన్లీ వన్ వే ఉండదు. మీన్స్ నేనే మాట్లాడుతూ ఉన్నాను, మీరు కూడా మాట్లాడుతూ ఉండాలి. ఓకే, మాట్లాడుతూ ఉంటారు కూడా. సో యాక్చువల్లీ ఇలాగే ఉంటుంది ప్రోగ్రామ్. ఓకే, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, ఎవ్రీ వన్ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్, ఫ్రీ టు ఆస్క్ ద క్వశ్చన్స్. ఓకే, సో వేరే చోట ఎలా జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు కానీ, బట్ ఇక్కడ మాత్రం ఐ విల్ బి డూయింగ్ లైక్ దిస్. ఓకే, సో మీరు ఎక్కువ మాట్లాడతారు, క్వశ్చన్స్ అడుగుతారు, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఇలా ఉంటుంది ప్రోగ్రామ్. క్లియర్? సో తెలుసుకొని ఉంటారు. మీ అండర్స్టాండింగ్ ఏంటి పవర్ బిఐ మీద? మీ అండర్స్టాండింగ్ ఏంటి? దిస్ ఇస్ మై నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ ఆన్ పవర్ బిఐ? హలో. ఏదో ఒకటి. ఇట్ మైట్ బి రాంగ్, ఇట్ మైట్ బి రైట్, ఏదైనా అవ్వచ్చు. బట్ యూ స్పీక్ స్పీక్ ఆన్ దిస్ వన్. అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కమాన్ గైస్, కమాన్. We don't have time. Please speak.
మన డెమో మనం 1 hourలో ఫినిష్ చేయాలి. వి డోంట్ హ్యావ్ 3-4 hours. ప్లీజ్ స్పీక్ ప్లీజ్ స్పీక్ గైస్. సో మీ అండర్స్టాండింగ్ ఏంటి, అసలు పవర్ బిఐ అంటే ఏం అర్థం చేసుకున్నారు మీరు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే పవర్ బిఐ అంటే అది ఒక డేటా విజువలైజేషన్. మనకి మ్హూ, ఎక్సెల్ నుండి ద లాడ్ ఆఫ్ డేటా వీ కెన్ క్రియేట్ ఇన్ టు ద పైవట్ టేబుల్స్ అట్లా మ్హూ, 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 టు క్రియేట్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ అంటే మ్హూ, ఆ బిగ్ డేటాను కూడా అంటే మ్హూ, like with the pie diagrams or graph diagrams లాగా బ్యూటిఫుల్ గా చేసి we can submit or we can మ్హూ, uh, make it మ్హూ. understandable. ఓకే, గాట్ ఇట్, కరెక్ట్. ఇంకెవరైనా ఏమన్నా చెప్తారా? ఇంకా ఏమన్నా చెప్తారా గైస్? ఓకే ఫైన్, లెట్ స్టార్ట్ ఇట్. నా స్క్రీన్ కనబడుతుంది కదా? ఎస్, నో? Yes. Yes. So what is Power BI? Power BI is a data visualization tool. Power BI is a data visualization tool that converts the raw data from different data sources to interactive dashboards. ఇది ఏం చేస్తుంది, పవర్ బిఐ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ రా డేటా కనబడుతుందా మీకు లెఫ్ట్ సైడ్ లో? ఆర్ యూ ఏబుల్ టు సీ రా డేటా? ఎస్, నో? సో ఎస్ ఆర్ Yeah. నో, ఐ నీడ్ రెస్పాన్స్. Yes. Yes, yes, Yes. yes, yes. So you can call me with my name. My name is Narendra. Okay. You can call me with my name. Okay. So I need responses, guys. Okay. So left side unna data ni we can convert into a dashboard which is there in the right side. Okay. Left side lo unna data ni right side lo unna dashboard laga మనం కన్వర్ట్ చేయొచ్చు అనమాట బై యూజింగ్ దిస్ టూల్. ఈ టూల్ యొక్క యూజ్ అది. సింపుల్ గా చెప్పాలంటే ఈ టూల్ యొక్క యూజ్ అది. క్లియర్ 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 క్లియర్. Yes, yes. Yes. Yes, But Naren. why we need to do that? Why we need to do that? Okay. ఎందుకు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా ఈజీగా అర్థమైంది అనుకో. మీన్స్ ఈ డేటా రా డేటాని నేను డైరెక్ట్గా పంపిస్తాను మేనేజర్స్కి. దే కెనాట్ అండర్స్టాండ్ ఇట్ కదా. సో మేనేజర్స్ దే నో నీడ్ టు దే నో డోంట్ నో హౌ టు అనలైజ్ ద డేటా, అండర్స్టాండ్ దట్ ప్రాపర్లీ. సో ఇలా తెలియనప్పుడు, సో అందుకనే మేనేజర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి యూజర్స్, ఓకే, ఎవరైనా సరే వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం గనక ఆ డేటాని కనుక చూపించగలిగితే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజువల్స్, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద డేటా ఫస్ట్. డేటా అర్థమవుతుందంటే బిజినెస్ అర్థమవుతున్నట్టే. బిజినెస్ ద బిజినెస్ ఇస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ రాంగ్ డైరెక్షన్ అనేది అర్థమవుతుంది. ఓకే. సో అలా అర్థమైనప్పుడు based on the dashboard, okay, they will drive the business results with actionable insights. Okay, they will drive the business results with actionable insights and what means what. So బిజినెస్ అర్థమవుతుందిగా వాళ్ళకి, ఈజీగా మనం విజువలైజేషన్స్ లో పెట్టడం వల్ల బిజినెస్ అర్థమవుతుంది, రైట్? ఇప్పుడు ఎస్, నో? ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ రా డేటా మనం డాష్బోర్డ్ పంపిస్తే బిజినెస్ అర్థమవుతుంది, రైట్? అంతే కదా, కరెక్ట్? Yes. సో బిజినెస్ ఆటోమేటిక్గా అర్థమైనప్పుడు అందులో ఉన్న వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మీన్స్ అది బిజినెస్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుందా, రైట్ డైరెక్షన్లో వెళ్తుందా, ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఇవన్నీ తెలుసుకుంటే ఒకవేళ బిజినెస్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తే దే కెన్ టేక్ సమ్ యాక్షన్స్ ఆన్ దాట్ పర్టికులర్ ఏరియా. దే కెన్ టేక్ యాక్షన్స్ ఆన్ దాట్ పర్టికులర్ ఏరియా. ఓకే. ఇలా యాక్షన్స్ మీన్స్ ఇలా యాక్షన్స్ మనం తీసుకోవడం వల్ల, యూజర్స్ అనే వాళ్ళ యాక్షన్స్ తీసుకోవడం వల్ల బిజినెస్ ని రైట్ డైరెక్షన్ లో మనం మూవ్ చేయొచ్చు. సో దానికి ఇది హెల్ప్ అవుతుంది. క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా అర్థమవుతుంది. ఆ ఈజీగా అవ్వటానికి మీన్స్ అయింది అనుకోండి, దాని యొక్క బెనిఫిట్ ఏంటి? బిజినెస్ ని రైట్ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి మనం యాక్షన్స్ ఇమీడియట్లీ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పవర్ బిఐ. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? No, understood. I want to take one example. ఓకే. నా ఎగ్జాంపుల్ వచ్చి, మీరు ఒక బుక్ స్టోర్ పెట్టాలనుకుంటున్నారు. వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ యూ విల్ డూ? మీరే ఓనర్,
you're trying to keep bookstore. What kind of analysis you guys will do? First of all, place we'll be checking for a better place. ఓకే, బెటర్ ప్లేస్ అంటే మీ ఉద్దేశంలో బెటర్ ప్లేస్ అంటే ఏంటి? ఐ మీన్ లొకేషన్. ఫస్ట్ ఒక లొకేషన్, ఒక స్టోర్ ఓపెన్ చేయడానికి ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో అవును, అందులో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? నా పాయింట్ అదే. సో లొకేషనే కరెక్ట్. ఏ టైప్ ఆఫ్ లొకేషన్ని సెలెక్ట్ చేస్తారు? ఇప్పుడు నేను బుక్ స్టోర్ పెట్టాలి, నా ఐడియాస్ చాలా ఉన్నాయి. ఓకే, సో అలాగే మీ ఐడియాస్ ఏంటి? ఐఎమ్ ఆస్కింగ్ దోస్ ఐడియాస్. సో లొకేషన్, ఏ లొకేషన్ వెతుక్కుంటారు? ఎక్కడ పెడతారు బుక్ స్టోర్? which is viewable నియర్, to public. యా, స్కూల్ దగ్గరలో లేకపోతే కాలేజెస్ ఏరియా. స్కూల్ దగ్గరలో, కాలేజెస్ ఏరియా, లేకపోతే మెయిన్ రోడ్స్. ఓకే, మన ఊర్లో ఉన్న మెయిన్ రోడ్స్ ఇలాంటివి కదా మనం సెలెక్ట్ చేసేది. ఎస్ నో గైస్, అంతేనా? సో ఏరియాలు చాలా ఉన్నాయి, ల్యాండ్ చాలా ఉంది, కానీ మనకు అంతా యూజ్ అవుద్దా? యూజ్ అవుద్దు. వీఆర్ గోయింగ్ టు ఫిల్టర్ ఇట్, రైట్? మనకి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాం. ఐమ్ రైట్? సో బిజినెస్ పెట్టారు, అయిపోయింది. బిజినెస్ పెట్టేశారు, షాప్ పెట్టేశారు. ఆఫ్టర్ 4 months మీరు అనలైజ్ చేసుకుంటే ఏం జరిగిందంటే ఓన్లీ బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి, వేరే ప్రొడక్ట్స్ ఏం సేల్ అవ్వట్లేదు. సో ఇది మీ అనాలిసిస్, ఇది. ఓకే, బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఓకే, బిజినెస్ జరుగుతుంది బట్ బుక్సే ఎక్కువ పోతున్నాయి, వేరే ప్రొడక్ట్స్ అసలు ఏం పోవట్లేదు. ఫస్ట్ యాక్షన్ మీరు ఏం తీసుకుంటారు? వాట్ కైండ్ ఆఫ్ సేల్ అవ్వని వాటిని, ఐ మీన్ సేల్ అవ్వనిది ఆర్డర్స్ అనేది తగ్గిస్తాం. అండ్ ఏదైతే పార్సల్ ఉన్నా I'm getting disturbance. I don't know why. So మాట్లాడండి గైస్. సో డిస్టర్బెన్స్, ఐఎమ్ గెట్టింగ్ డిస్టర్బెన్స్. నౌ ఇట్ ఇస్ ఫైన్. మాట్లాడండి. ఓకే, సో ఇప్పుడు బుక్స్ ఒకటే సేల్ అవుతున్నాయి, వేరేవి ఏమీ సేల్ అవ్వట్లేదు. ఏం చేస్తారు మీరు? మీరే ఓనర్, ఏం చేస్తారు? హలో, యాజ్ అ ఓనర్ మీరు ఏం డెసిషన్ తీసుకోరా? కమాన్ గైస్, మాట్లాడండి. సేల్ అవుతున్న బుక్స్ ని, ఐ మీన్ ఇంకా అవే ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటాను. ఏవైతే సేల్ అవ్వట్లేదో వాటిని ఆర్డర్ తగ్గించి సేల్ చేయడానికి, క్లియర్ చేయడానికి చూస్తాను. ఓకే, మీన్స్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక యాక్షన్ తీసుకున్నారు. యాజ్ అ ఓనర్ మీరు ఒక యాక్షన్ తీసుకున్నారు. ఆ యాక్షన్ ఏంటి? బుక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచేసి ఏదైతే మూవ్ అవ్వట్లేదో దాని మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించేస్తారు కంప్లీట్లీ. 0% ఇన్వెస్ట్మెంట్ చేసేసి దాన్ని ఎలా మూవ్ చేయాలి అనేది దాని మీద ఐడియాస్ వేసి దాన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కరెక్ట్? సో ఇన్వెంటరీ మీరు దేని మీద పెట్టారు? ఇన్వెంటరీ దేన్ని పెంచుకుంటున్నారు? బుక్స్ని పెంచుకుంటున్నారు, ఎందుకంటే బుక్సే ఎక్కువ సేల్ అవుతున్నాయి. అలా పెంచుకోవడం వల్ల వచ్చే యూజ్ ఏంటి? మీకు మనీ రొటేషన్లో మీకు ఫాస్ట్గా జనరేట్ అయ్యి ఫాస్ట్గా మీ చేతుల్లోకి వస్తుంది. అంతే కదా? బిజినెస్ ఇస్ నథింగ్ బట్ రొటేటింగ్ ద మనీ, రైట్? ఐమ్ రైట్ గైస్? Yes, yes. మీ దగ్గర ఉన్న 10 రూపాయలని మీరు 20 రూపాయలు ఎలా చేయాలి? బై డూయింగ్ బిజినెస్. అల్టిమేట్లీ మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు అనేది మీన్స్ ఎవ్రీ బిజినెస్ ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, అల్టిమేట్లీ ద ప్రాసెస్ ఏంటంటే మనీని మీరు రొటేట్ చేసి ఎక్కువ మనీని జనరేట్ చేయడం. ఓకే, సో ఇది ఈ డాష్ బోర్డ్లో మీకు తెలుస్తుంది అనమాట, బిజినెస్ దేనికి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ జరగట్లేదు అని తెలిసినమ్మటే మీరు ఏం చేశారు? యూ హ్యావ్ టేకెన్ అన్ యాక్షన్. అదేంటి ఆ యాక్షన్ ఏంటి గైస్? సో మీ బిజినెస్లో మీరు ఈ డాష్ బోర్డ్ ఉంది, మీ బిజినెస్కి సంబంధించిన డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ని వ్యూ చేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు ఏమర్థమైంది? బుక్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి, వేరే ప్రొడక్ట్స్ ఏం సేల్ అవుతలేదు. ఇమీడియట్లీ వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఆర్డర్ పెంచాం, బుక్స్ ఇది కంట్రోల్ చేసాం. సేల్ ఫండ్స్ ని మీరు ఏం చేశారు? మూవ్ చేస్తారు బుక్స్ మీదకి. వాటి ఇన్వెంటరీని అసలుకి మీన్స్ వేరే ఏవైతే పోవట్లేదో వాటి ఇన్వెంటరీని అసలు పెంచలేదు, ఓన్లీ బుక్స్ ఇన్వెంటరీని పెంచేసుకున్నారు. సో దిస్ ఈజ్ వన్ యాక్షన్, రైట్? ఈ యాక్షన్ చేయడం వల్ల మీకు ప్లస్ అవుతుంది, మైనస్ కాదు. ఐమ్ రైట్ గైస్? ఎస్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మనం డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట బై యూజింగ్ దిస్ టూల్. అండర్స్టూడ్?
ఎగ్జాంపుల్ కూడా అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? No. ఎనీ క్వశ్చన్స్? No. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్ దెన్. సో వాట్ ఈస్ పవర్ బిఐ అనేది తెలుసుకున్నారు. మీన్స్ పవర్ బిఐ ఎందుకు యూస్ చేస్తాం ఏంటి అనేది కూడా మీన్స్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్. నౌ ప్రాసెస్ ఫ్లో తెలుసుకుందాం. ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దస్ ప్రాసెస్ ఫ్లో. ఓకే, వీ హ్యావ్ మీన్స్ ఇక్కడ చూస్తే మీరు పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్, పవర్ బిఐ గేట్వేస్ ఇలా ఉన్నాయి, రైట్? సో యూ హ్యావ్ 3 నేమ్స్. ఇవి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ బిఐ డెస్క్టాప్ కొద్దాం. డెస్క్టాప్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. ఈ డాష్బోర్డ్ ఉందా? ఆర్ యూ సీయింగ్ ద డాష్బోర్డ్? ఎస్, నో? Yes. ఈ డాష్బోర్డ్ ని డెస్క్టాప్ లో బిల్డ్ చేస్తాం అనమాట. పవర్ బిఐ ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. పవర్ బిఐ ఇస్ ప్యూర్లీ మెంట్ ఫర్ డెవలప్మెంట్. ఓకే, డెస్క్టాప్ లో మీరు డాష్బోర్డ్స్ ని బిల్డ్ చేసుకుంటారు అనమాట. అండ్ దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైనా సరే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ఇన్స్టాల్ ఇట్. సో ఎనీవన్ కెన్ డూ ఇట్, ఎనీవన్ కెన్ ఇన్స్టాల్ ఇట్. దిస్ ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీ వన్. సో డెవలప్మెంట్ అనేది ఫ్రీ. సో దిస్ డెస్క్టాప్ కంటైన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ డేటా కనెక్టర్స్. ఈ కనెక్టర్స్ని యూస్ చేసుకుని వీ కెన్ కనెక్ట్ టు ద డేటా సోర్సెస్. సో ఎస్క్యూఎల్ కావాలంటే ఎస్క్యూఎల్, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్, క్లౌడ్లోకి వెళ్ళాలంటే క్లౌడ్లోకి. సో వీ కెన్ గో టు ఎనీ డేటాబేస్ ఆర్ ఎనీ క్లౌడ్కి సంబంధించిన ఎనీ వెబ్ పేజెస్ కానీ వీటి నుంచి మనం డేటాని మనం ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈవెన్ అవర్ డేటాబేసెస్, ఫ్యూ డేటాబేసెస్ విల్ బి దేర్ ఇన్ క్లౌడ్ యాజ్ వెల్. ఓకే, సో అక్కడి నుంచి కూడా మనం డేటాని ఫెచ్ చేసుకుంటాం. ఫెచ్ చేసుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ డాష్బోర్డ్స్. దాట్ విల్ హ్యాపన్ ఇన్ పవర్ బిఐ డెస్క్టాప్. ఇక్కడ వరకు క్లియరా? ఓకే, సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్ కదా. మనం డెవలప్మెంట్ చేసుకొని మన దగ్గరే పెట్టుకుంటే దెర్ ఈజ్ నో ఎనీ యూజ్, రైట్? సో మనం ఏం చేయాలి? వీ నీడ్ టు షేర్ ఇట్ టు ద యూజర్. యూజర్కి షేర్ చేయాలి అంటే సో ఎయిదర్ వీ కెన్ షేర్ దిస్ ఫైల్ విత్ దెమ్ వయా షేర్ పాయింట్ చేయొచ్చు, అవుట్లుక్ నుంచి డైరెక్ట్గా మెయిల్ పంపించచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఓకే, ఇలాంటివన్నీ చేయొచ్చు. కానీ దర్ ఇస్ అ లిమిటేషన్. మీరు మెయిల్ పంపించేటప్పుడు కూడా హ్యూజ్ ఫైల్స్ని యూ కెనాట్ సెండ్ ఇట్ కదా. హ్యూజ్ ఫైల్స్ని యూ కెనాట్ సెండ్ ఇట్, రైట్? ఎస్, నో? ఎస్ ఆర్ నో గైస్? Yes, we cannot. We cannot send it కదా. హ్యూజ్ ఫైల్స్ని వీ కెనాట్ సెండ్ ఇట్. షేర్ పాయింట్లోకి వెళ్తే సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి షేర్ పాయింట్లోకి వెళ్తే. ఓకే, వీ కెన్ గివ్ యాక్సెస్ ఓన్లీ టు ద ఫ్యూ పీపుల్. బట్ అక్కడ ఏంట్రా అంటే ఇంకా అడ్వాన్స్డ్ సెక్యూరిటీస్ కావాలి అంటే వీ కెనాట్ కీప్ ఇట్. అండ్ ఫ్యూ ఫీచర్స్ ఆర్ దేర్ వేర్ మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే పవర్ బిఐ సర్వీస్ అని ఒక డెడికేటెడ్ సర్వీస్ని క్రియేట్ చేసింది ఫర్ పవర్ బిఐ. డెడికేటెడ్ సర్వీస్ని క్రియేట్ చేసింది. అందులో చాలా ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఈ ఫీచర్స్ ప్రొవైడ్ చేయటం వల్ల ఓకే, ఈ ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల సో మెనీ ఆర్ యూజింగ్ దిస్ వన్. పవర్ బిఐ డెస్క్టాప్లో మనం బిల్డ్ చేసుకుంటాం. ఆ రిపోర్ట్ని పవర్ బిఐ సర్వీస్లోకి మూవ్ చేస్తాం. సర్వీస్ నుంచి మనం యూజర్స్కి యాక్సెస్ ఇస్తాం. అండ్ వీ విల్ బీ యూజింగ్ ద ఫీచర్స్ విచ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఇన్ సర్వీస్. ఆ ఫీచర్స్ని యూజ్ చేస్తూ ఇంకా రిపోర్ట్ని ఎన్హాన్స్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో పవర్ బిఐ సర్వీస్ ఎందుకుంది మనకి? టు షేర్ ఇట్ టు ద యూజర్స్. రిపోర్ట్స్ని మనం యూజర్స్కి షేర్ చేయడానికి ఇన్ ఏ సెక్యూర్ వే. టిల్ హియర్ ఎనీ క్వశ్చన్స్? Till here, any questions? It No. is clear, but under that there is some automation data gateways. Still, I have not discussed about this one. Yes, So, okay. only e part work clear kada. And service ki, what is this one? Image enti. What we will call Cloud. this? Cloud. Yeah. So, service is in cloud. గుర్తుపెట్టుకోండి. డెస్క్టాప్ ఇస్ ఇన్ యువర్ లోకల్ సిస్టమ్. సర్వీస్ విల్ బి దేర్ ఇన్ ద క్లౌడ్. వన్స్ మీరు డెస్క్టాప్ నుంచి సర్వీస్లోకి మూవ్ చేశారంటే ఇది క్లౌడ్లో ఉన్నట్టు. సో క్లౌడ్లోనే యూ గైస్ ఆర్ గోయింగ్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. యూజర్స్ కూడా క్లౌడ్లోకి వచ్చి చెక్ చేసుకోవాలి. క్లియర్?
Power Okay. BI is a cloud-based tool. Power BI is a cloud-based tool, not completely, okay, not completely, but it is a cloud-based tool. ఎందుకంటే యూజర్స్ చూసేది cloud లోనే. Understood till here? Any questions? యా క్లియర్. ఓకే. సో ఈ రోజు నేను ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేశాను అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అది కూడా సేల్స్ డాష్ బోర్డ్ అనుకుందాం. ఈ రోజు నేను డాష్ బోర్డ్ బిల్డ్ చేసేసాను, అయిపోయింది. సో నేను ప్రాడ్ ఎన్విరాన్మెంట్లోకి పంపించేస్తున్నాను, మీన్స్ ప్రొడక్షన్ మీన్స్ లైవ్ ఎన్విరాన్మెంట్లోకి పంపించేస్తున్నాను. అంటే డాష్ బోర్డ్ అయిపోయింది, నాకు అప్రూవల్స్ కూడా వచ్చేసాయి. నేను ఇప్పుడు లైవ్ చేయాలి ఈ డాష్ బోర్డ్ని. లైవ్ చేసి యూజర్స్కి యాక్సెస్ ఇచ్చేసి అండ్ ఐ నీడ్ టు మేక్ ఇట్ లైవ్. ఓకే, అంతే కదా. మనము బిజినెస్ ప్లాన్ చేసుకుంటున్నాం, ఏదో ఒక రోజు మనం ఆ బిజినెస్ పెట్టి వీ నీడ్ టు గో లైవ్ కదా, కరెక్ట్? Yes. అలాగే డాష్ బోర్డ్ కూడా నువ్వు బిల్డ్ చేసిన తర్వాత ఈ రోజు కాకపోయినా రేపైనా సరే యూ నీడ్ టు గో లైవ్, అంతే కదా. సో ఈ రోజు నేను లైవ్లోకి వెళ్తున్నా ఈ డాష్ బోర్డ్తో. ఓకే, సో ఈ రోజు నేను వెళ్ళేటప్పుడు ఈ డాష్ బోర్డ్లో ఎప్పటి వరకు సేల్స్ ఉండే అవకాశం ఉంది? మాక్సిమం ఎప్పటి వరకు సేల్స్ మీన్స్ సేల్స్ డేటా ఎప్పటి వరకు ఉండొచ్చు? హలో, నా క్వశ్చన్ అర్థమైందా? నా క్వశ్చన్ ఇంకోసారి అర్థమైందా? చెప్పరా? నేను డాష్ బోర్డ్, సేల్స్ డాష్ బోర్డ్ క్రియేట్ చేశాను, ఎప్పటి వరకు సేల్స్ డేటా ఉండేదానికి అవకాశం ఉంది? దట్ ఈస్ అ క్వశ్చన్. ఎప్పటిదాకా సేల్స్ డేటా ఉండే మాక్సిమం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మాక్సిమం డేట్, ఎప్పటి వరకు సేల్స్ డేటా ఉండే అవకాశం ఉంది? హలో, నా క్వశ్చన్ అర్థమైందా? ఎస్ ఎస్ అర్థం. సో ఎప్పటి వరకు ఉండే ఛాన్స్ ఉంది? ఎనీ టైం. ఇప్పుడు మీ దగ్గరే షాప్ ఉంది, మీరు మీ కౌంటర్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కౌంటర్, ఓకే, మీన్స్ ఈ రోజు సేల్స్ ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు. ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది ఓవరాల్ సేల్స్, కరెక్ట్? ఎస్, నో? ఎస్ ఎస్. Yes. గైస్, మేక్ ఇట్ ఇంటరాక్టివ్ గైస్. ఓకే, సో ఈ రోజు రాత్రి వరకు తెలుస్తుంది. ఓకే, ఈ రోజు నేను డాష్ బోర్డ్ రిలీజ్ చేస్తున్నానంటే ఈ సేల్స్ మ్యాక్సిమం నిన్నటి వరకు ఉండే ఛాన్స్ ఉంది, నాట్ టుడే. టుడే ఈజ్ నాట్ పాసిబుల్ కదా. ఈ రోజు సేల్స్ Today ఎప్పుడు is a తెలుస్తుంది? Friday. రేపు తెలుస్తుంది, Yeah. లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది, అంతే కదా. ఎస్, నో? ఎస్. Yes. సో వీ కెనాట్ కీప్ టుడేస్ సేల్స్. ఓకే, ఎర్లీ మార్నింగ్ నేను ఈరోజు సేల్స్ పెట్టలేను, నా యాక్చువల్స్ ఎప్పుడు తెలుస్తుంది? ఎండ్ ఆఫ్ ద డే తెలుస్తుంది కదా. ఎస్, నో? అంతే కదా. Yes. Yes. Yeah. Yeah, yeah. సో ఇప్పుడు నేను రిపోర్ట్ బిల్డ్ చేశాను, మూవ్ చేశాను, యూజర్స్కి యాక్సెస్ ఇచ్చాను. ఈ రిపోర్ట్లో నిన్నటి సేల్స్ ఉంది, ఈ రిపోర్ట్లో నిన్నటి సేల్స్ ఉంది, కరెక్ట్? Yes. Yeah. ఇప్పుడు డేట్ టర్న్ అయింది, మీన్స్ డేట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, చేంజ్ అయ్యి రేపు ఫాల్ అయిపోయాం, మీన్స్ రేపటి డేట్ వచ్చేసింది. రేపటి డేట్ వచ్చినప్పుడు ఈ రోజు డేటా వీ నీడ్ టు షో ఇట్ ఇన్ ద డాష్ బోర్డ్, ఎందుకంటే ఇది నిన్నటి డేటా వరకే ఉంది కదా డాష్ బోర్డ్లో. ఈ రోజు డేటా మనం చూపించాలి కదా డాష్ బోర్డ్లో. డేట్ టర్న్ అయినమ్మంటే డేటాను చూపించాలి, రైట్? సో డేటాను చూపించాలంటే ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ఓకే, ఏం చేయాలి అంటే రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి, లోకల్లో డాష్ బోర్డ్ ఉందా? ఎస్. Yes. దీన్ని రీఫ్రెష్ చేయడం, మళ్ళీ లోడ్ చేయడం, ఫైల్ని రీప్లేస్ చేయడం, ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ దీన్ని రీఫ్రెష్ చేయడం, మళ్ళీ ఫైల్ని రీప్లేస్ చేయడం. సో ఇది మాన్యువల్ యాక్టివిటీ కదా, రిఫ్రెష్ చేసుకోవాలి, మళ్ళీ మనం మూవ్ చేసుకోవాలి. దిస్ ఇస్ అ మాన్యువల్ యాక్టివిటీ. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ అనదర్ ప్రాసెస్, ఎవ్రీ వన్ విల్ ఫాలో దట్ వన్. సో ఆ ప్రాసెస్ ఏంట్రా అంటే మనం రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకుంటాం క్లౌడ్లోనే, క్లౌడ్లోనే. సో క్లౌడ్లోనే రీఫ్రెష్ని స్కెడ్యూల్ చేసుకున్నప్పుడు రీఫ్రెష్ ట్రిగ్గర్ అవుద్ది. రీఫ్రెష్ ట్రిగ్గర్ అయినప్పుడు ఒకవేళ నీ డేటా క్లౌడ్లోనే ఉందనుకో, క్లౌడ్కి కావాల్సిన యూజర్ నేమ్ పాస్వర్డ్ వీ విల్ గివ్ ఇట్, ముందే ఇచ్చేస్తాం మనం. సో అది ఏం చేస్తుంది, క్లౌడ్లో నుంచి క్లౌడ్లోకి వెళ్ళి అది డేటాను ఫెచ్ చేసుకుని ఇట్ విల్ గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ విల్ షో ఇట్ టు ద యూజర్స్. ఇక్కడ వరకు క్లియరా? ఇక్కడ Yes. వరకు క్లియరా?
ఓకే, క్లౌడ్ నుంచి క్లౌడ్ అన్నప్పుడు అది సేమ్ ఎన్విరాన్మెంట్, ఇట్స్ నాట్ ఎ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్. క్లౌడ్ నుంచి క్లౌడ్ అన్నప్పుడు సేమ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఒకవేళ మీ డేటా లోకల్ సిస్టంలో ఉంటే, అంటే మీ ల్యాప్టాప్లో ఉందనుకోండి, మీ ల్యాప్టాప్లో రెగ్యులర్గా డేటా అప్డేట్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో క్లౌడ్ అండ్ లోకల్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కదా, బోత్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్, ఐ రైట్? Yes. ఎస్. సో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నప్పుడు ఈ రెండు మాట్లాడుకోవాలి అనుకుంటే మధ్యలో మనకి గేట్వేస్ కావాలి. ఈ గేట్వేస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లోకల్ టు సర్వీస్. ఇట్ విల్ వర్క్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ లోకల్ టు సర్వీస్. ఓకే, సో క్లౌడ్కి లోకల్కి బ్రిడ్జ్ లాగా వర్క్ అవుద్ది. సో కమ్యూనికేషన్ క్రియేట్ అవుద్ది. ఎప్పుడైతే నువ్వు షెడ్యూల్ రిఫ్రెష్ చేస్తావో ఆ బ్రిడ్జ్ మీద అది నడుచుకుంటా వెళ్ళి డేటాని ఫెచ్ చేస్తుంది అనమాట. ఫర్ దాట్ పర్పస్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ గేట్వేస్. సో క్లౌడ్ టు క్లౌడ్ యూ డోంట్ రిక్వైర్ ఎనీ గేట్వేస్, బట్ క్లౌడ్ టు లోకల్ యూ షుడ్ రిక్వైర్ గేట్వేస్. సో ఈ గేట్వేస్ యొక్క యూజ్ అది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నో, గాట్ ఇట్. సో దిస్ ఇస్ పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో. ఓకే, ఈ ప్రాసెస్ని మనం యూజ్ చేయాలి. ఫ్లో మీన్స్ ఫాలో అవ్వాలి. ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. క్లియర్? ఓకే. సో ఇప్పుడు నేను హయ్యర్ లెవెల్ గురించి మాట్లాడాను, హయ్యర్ లెవెల్ ఆఫ్ ద ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడాను. సో కొంచెం డిగ్ చేద్దాం. ఓకే, వీ విల్ డిగ్ ఇన్ టు పవర్ బిఐ డెస్క్టాప్. ఇది ఇంపార్టెంట్. ఓకే, మనం మాక్సిమం టైం దీని మీదే స్పెండ్ చేస్తాం. ఓకే, షేరింగ్ అండ్ ఆల్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైం, కానీ డెవలప్మెంటే కదా మనకి తీసుకునేది టైం అంతా. కరెక్ట్? షేరింగ్కి ఎక్కువ తీసుకుంటుందా, డెవలప్మెంట్కి ఎక్కువ తీసుకుంటుందా టైం? డెవలప్ డెవలప్మెంట్. సో ఇది మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తాం, దీనిలోకి డిగ్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, పవర్ బిఐ సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్, డెస్క్టాప్ విల్ లుక్ లైక్ దిస్. ఓకే, సో డెస్క్టాప్ కొంచెం చేంజ్ అయింది. ఓకే, బట్ ఓవరాల్ లుక్ ఇలాగే ఉండొచ్చు. ఓకే, సో సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్. ఇది మీకు తెలియటానికి ఐ హ్యావ్ కెప్ట్ దిస్ పర్టికులర్ స్లైడ్. ఓకే, ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ పర్టికులర్ స్లైడ్ ఎందుకంటే ఇది మీకు తెలియాలి అంటే ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఐ విల్ కమ్ టు దిస్ పర్టికులర్ స్లైడ్. ఓకే, సో పవర్ బిఐ డెస్క్టాప్. సో అంటే డిగ్ చేద్దాం అని చెప్పాను కదా ఇందాక, హయ్యర్ లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం. సో డెస్క్టాప్లో ఉండే ప్రాసెస్ ఫ్లోని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో డెస్క్టాప్ని ఐ వాంట్ టు కంపేర్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఓకే, ఒక బిల్డింగ్ని మీరు కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో అప్పుడు ఏమేం కావాలి మీరు అవి చెప్పండి, నేను డెస్క్టాప్లో ఏమేం కావాలో నేను చెప్తాను. క్లియర్? సో ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏమేం కావాలి? వాట్ ఈస్ రిక్వైర్డ్? ఫస్ట్ వాట్ ఈస్ సైట్ కావాలి, సైట్ కావాలి. నెక్స్ట్ ఓకే, ప్లానింగ్ కావాలి, ప్లానింగ్ కావాలి. ఓకే, ఎవరో అండ్ వీడియో ఆన్ చేశారు, స్టాప్ చేయండి ప్లీజ్. ఓకే, సిమెంట్, శాండ్, స్టోన్, ఆల్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు. వై? సో బిల్డర్. శివప్రకాష్, ఆఫ్ యువర్ వీడియో ప్లీజ్. బిల్డర్. ఓకే, ఇంకా 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 సో సైట్ కావాలి, ప్లాన్ కావాలి, Site, building plan, government permission, పర్మిషన్ కావాలి. కరెక్ట్. investment. ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కావాలి. Yes. ఓకే, అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి. ఇప్పుడు నేనే బిల్డింగ్ కడుతుంది, నా దగ్గర సైట్ ఉంది. ఓకే, క్లియర్ టైటిల్ ఉన్న సైట్ ఉంది. ఓకే, అండ్ నా దగ్గర ప్లాన్ ఉంది, అది కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్లాన్, గవర్నమెంట్ అప్రూవల్తో సహా ప్లాన్ ఉంది. ఐ హ్యావ్ మనీ ఉంది, లాట్ ఆఫ్ మనీ ఈస్ దర్. ఓకే, లాట్ ఆఫ్ మనీ ఈస్ దర్. With money, I can get raw material. With money, I can get labor. With money, I can get builder. Okay, with money, what is required for me, I can get everything to construct a building. Okay, సో ఇదంతా నేను రా మెటీరియల్లో పెట్టేస్తున్నా, ఇంక్లూడింగ్ మనీ. ఐఎమ్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రా మెటీరియల్, లైక్ లేబర్ కానీ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఆ రా మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ ఐఎమ్ కీపింగ్ ఇన్ రా మెటీరియల్. సో ఐ హ్యావ్ రా మెటీరియల్, ఐ హ్యావ్ అప్రూవ్డ్ ప్లాన్, ఐ హ్యావ్ సైట్. సో ఇప్పుడు నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చా? ఇంకేమన్నా కావాలా?
సో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేద్దామా? యా ఓకే, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు రా మెటీరియల్ని యూస్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఇట్ కదా. Yes. సో రా మెటీరియల్ని నేను ఒక్కొక్కసారి డైరెక్ట్గా యూస్ చేస్తాను, ఒక్కొక్కసారి మాడిఫై చేసి కూడా యూస్ చేస్తాను. మీన్స్ నాట్ ఓన్లీ మీ, ఎవ్రీ వన్ విల్ డూ లైక్ దట్ ఓన్లీ. సో ఇప్పుడు మీకు ఫ్లోరింగ్ కావాలి, ఫ్లోరింగ్కి మీకు ఏం కావాలి? కాంక్రీట్ కావాలి. సో కాంక్రీట్ ఎలా తయారవుతుంది? సో మిక్చర్ ఆఫ్ మల్టిపుల్ రా మెటీరియల్స్, కరెక్ట్? పిల్లర్స్ ఎలా ఫామ్ అవుతాయి? పిల్లర్స్ కూడా కాంక్రీట్ మీద ఫామ్ అవుతాయి. సో ఆ కాంక్రీట్ ఎలా రెడీ అవుద్ది? మిక్చర్ ఆఫ్ మల్టిపుల్ రా మెటీరియల్స్ కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఐఎమ్ మాడిఫైయింగ్ మై రా మెటీరియల్ అండ్ ఐఎమ్ యూజింగ్ దట్ వన్ టు కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. కొన్ని ప్లేసెస్లో ఏంటి, ఇప్పుడు నేను వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి, డైరెక్ట్గా నా దగ్గర ఉన్న బ్రిక్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వాల్ని కన్స్ట్రక్ట్ చేసేస్తాను. సో ఐఎమ్ నాట్ మాడిఫైయింగ్ దర్ కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రిక్వైర్మెంట్ ఉంటే మనం మాడిఫై చేసుకున్నాం, రిక్వైర్మెంట్ లేకపోతే మనం మాడిఫై చేయట్లేదు, డైరెక్ట్గా యూస్ చేస్తున్నాం. క్లియర్? Yes. సో వన్స్ బిల్డింగ్ అంతా అయిపోయింది, మళ్ళీ హోల్స్ వేసుకుంటూ రావాలి. ఎందుకు? ఎలక్ట్రికల్ వర్క్ కోసం. ఎలక్ట్రికల్ వర్క్ కోసం హోల్స్ వేసుకుంటూ రావాలి. సో హోల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ మొత్తం హోల్స్ పెట్టేస్తారా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. సమ్ బ్రెయిన్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. అంటే క్యాలిక్యులేటెడ్గా దే విల్ కీప్ హోల్స్. అంటే స్విచ్ బోర్డ్స్ ఎక్కడ పెట్టాలి ఏంటి అదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, సో క్యాలిక్యులేటెడ్గా దే విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, వన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, దెన్ యూజర్ ఏం చేస్తాడు? మీన్స్ ఆఫ్టర్ పెయింట్స్, ఇంటీరియర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మీన్స్ ఎవడైతే డబ్బులు పెట్టున్నాడో అతను ఏం చేస్తాడంటే రెంట్కి కావాలంటే రెంట్కి ఇస్తాడు, లేకపోతే అమ్మేస్తాడు. ఇదేనా ప్రాసెస్? సింపుల్ ప్రాసెస్ ఇదే కదా. సో నేను ఇంకా ఇన్ డీటెయిల్డ్గా ఏం వెళ్ళలేదు. సో మనకు కావాల్సినవి నేను తీసుకొని మనం సింపుల్గా చెప్పాను. ఓకే, దిస్ ద ప్రాసెస్ విచ్ ఎవ్రీ వన్ విల్ ఫాలో. దాని తర్వాత లాస్ట్లో మీన్స్ వాళ్ళు అమ్మాలనుకుంటే అమ్ముతారు, లేకపోతే రెంట్కి కావాలంటే రెంట్కి ఇస్తారు. కరెక్ట్? లెట్స్ కంపేర్ దాట్ వన్ విత్ Power BI. Okay, desktop is a tool, right? Power BI desktop is a tool. Am I right? సో పవర్ బిఐ ఇక్కడ మనకి మెయిన్గా కావాలి. అక్కడ ఏం కావాలి? మనకి ల్యాండ్ కావాలి. ల్యాండ్ లేకుండా వీ కెనాట్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ కదా. గాల్లో మనం మిద్దెలు కట్టలేం, రైట్? ఎస్, నో? Yes. సో అలాగే డెస్క్టాప్ మనకి పవర్ బిఐ Yes, టూల్ sir. లేకుండా వీ కెనాట్ క్రియేట్ ఏ డాష్బోర్డ్. ఓకే, డన్. పవర్ బిఐ డెస్క్టాప్ వచ్చేసింది. నెక్స్ట్ మనం డేటా. వీ నీడ్ టు గెట్ ద డేటా లేకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. అక్కడ రా మెటీరియల్ లేకుండా యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. నీ దగ్గర అప్రూవ్డ్ ప్లాన్ ఉన్నా, ల్యాండ్ ఉన్నా, రా మెటీరియల్ లేకపోతే యూ కెనాట్ డూ ఇట్. అలాగే ఇక్కడ డేటా అనమాట. డేటా ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో వితౌట్ డేటా యూ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, నీ దగ్గర టూల్ ఉన్నా కానీ యూ కాంట్ డూ ఎనీథింగ్. సో యూ నీడ్ టు గెట్ ద డేటా. వన్స్ డేటాని తెచ్చిన తర్వాత మనం అక్కడ రా మెటీరియల్ని సమ్టైమ్స్ వీఆర్ మాడిఫైయింగ్ ఇట్, సమ్టైమ్స్ వీఆర్ నాట్ మాడిఫైయింగ్ ఇట్. కరెక్ట్? Yes. సో ఇక్కడ కూడా అంతే. డేటాని మనం కొన్నిసార్లు మాడిఫై చేయొచ్చు, కొన్నిసార్లు మాడిఫై చేయకుండా కూడా ఉండొచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ప్రకారం డేటా రాకపోతే వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్. సో రిక్వైర్మెంట్ ప్రకారం డేటా వచ్చింది అనుకోండి, వీ విల్ నాట్ డూ దట్. ఓకే, దాని తర్వాత డేటా మోడలింగ్ చేస్తాం. డేటా మోడలింగ్ ఇస్ లైక్ హార్ట్. అక్కడ మనకి రా మెటీరియల్ వచ్చిన తర్వాత వాట్ వీఆర్ గోయింగ్ టు డూ బై యూజింగ్ రా మెటీరియల్ అకార్డింగ్ టు ద ప్లాన్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ కదా. అకార్డింగ్ టు ద ప్లాన్, కరెక్ట్? సో ప్లాన్ ఇస్ నథింగ్ బట్ డేటా మోడలింగ్ ఇక్కడ. ఓకే, డేటా మోడలింగ్ ఇస్ హార్ట్. ప్లాన్ అక్కడ హార్ట్ ఎలాగో ఇక్కడ డేటా మోడలింగ్ కూడా హార్ట్. క్లియర్? వన్స్ మనకి డేటా మోడలింగ్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ ద విజువలైజేషన్స్. వన్స్ విజువలైజేషన్స్ బిల్డ్ చేసిన తర్వాత మీన్స్ ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు కీప్ ద హోల్స్ కదా ఫర్ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఆల్. కరెక్ట్? దెర్ ఈస్ అ బ్రెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ ఏరియా. సార్ ఇక్కడ ఏంట్రా అంటే విజువలైజేషన్స్ కొన్నిసార్లు వీ నీడ్ టు మాడిఫై ఇట్ అకార్డింగ్ టు ద నీడ్స్. ఓకే, అలా మాడిఫై చేసేటప్పుడు మనకు కూడా బ్రెయిన్ అవసరం అవుతుంది అనమాట. స్ట్రైట్ అవే ఉండవు, కొన్ని రిక్వైర్మెంట్స్ స్ట్రైట్ అవే ఉండవు. సో స్ట్రైట్ అవే లేనప్పుడు బ్రెయిన్ని యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ బ్రెయిన్ ఏంటి? DAX is our brain anamata. Okay, we are going to use this DAX and we are going to create these visualizations. Okay, so DAX is nothing but data analysis expression. So ikkada idi brain anamata. So data modeling is heart, DAX is brain. Next we'll be having tool options as well. Every tool, meer ఏ tool ki ellina tool options untai.
అర్థమవుతుందా? ల్యాండ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సోర్సెస్, రైట్? లైక్ ఇప్పుడు మనం బోర్ వేసుకున్నాం అనుకో, వాటర్ పడుతుంది. దట్ ఈస్ అ రిసోర్స్ ఫర్ ల్యాండ్, రైట్? Yes. సో అదేం చేస్తుంది? ల్యాండ్ ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. ఐమ్ రైట్? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్టింగ్ కానీ ఏదైనా సరే. ఇప్పుడు నువ్వు ల్యాండ్ అమ్మాలనుకో, బోరేస్ అమ్మావనుకో, ఇట్ మైట్ బి కాస్ట్లీ. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ బోర్స్ లేవు, ఎక్కడ వాటర్ లేవు అంటే దీంట్లోనే వాటర్ ఉన్నాయంటే అసలుకి హాట్ కేక్ కదా అది. సో అలాగే టూల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, వేర్ దీస్ టూల్ ఆప్షన్స్ విల్ ఎన్హాన్స్ ద రిపోర్ట్ అన్నమాట. మనం పంపిస్తున్న రిపోర్ట్ని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. ఆ టూల్ ఆప్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం ఫర్దర్గా. నువ్వు ఏ టూల్కి వెళ్ళినా టూల్కి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. అలాగే పవర్ బిఐకి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. సో విత్ దిస్ వన్ మనం ఏం చేస్తాం? గెటింగ్ ద డేటా, ట్రాన్స్ఫార్మింగ్ ద డేటా, డూయింగ్ ద డేటా మోడలింగ్, క్రియేటింగ్ ద విజువలైజేషన్స్ విత్ డాట్స్ అండ్ బై యూజింగ్ టూల్ ఆప్షన్స్. దీనితో మనం డెవలప్మెంట్ ఫినిష్ చేయొచ్చు అనమాట. దీనితో మనం డెవలప్మెంట్ని ఫినిష్ చేయొచ్చు. క్లియర్? Yeah. సో ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సో పవర్ బిఐ సర్వీస్లోకి వెళ్దాం. మీన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా సర్వీస్లోకి వెళ్ళాల్సిందే, అంతేనా? ఇంకేమన్నా పెండింగ్ ఉందా? హలో, ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ గైస్ ఓన్లీ. Yes. సో డెస్క్టాప్ అయిపోయింది, డెస్క్టాప్లో డెవలప్మెంట్ చేసేసాం. ఇంక మనం ఏం చేయాలి? సర్వీస్లోకి వెళ్ళాలి కదా. సర్వీస్లోకి వెళ్ళి సో మనం రిపోర్ట్ని షేర్ చేస్తాం. సర్వీస్లోకి వచ్చేదే రిపోర్ట్ని పంపించడానికి కదా యూజర్కి. Yes. దాని తర్వాత స్కెడ్యూలింగ్ చేసుకుంటాం రిఫ్రెషెస్. ఎందుకు? టు ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. గేట్వేస్ యూస్ చేస్తాం. ఎందుకు? ఒకవేళ నీ డేటా లోకల్లో ఉంటే యు ఆర్ గోయింగ్ టు యూస్ గేట్వేస్. గాట్ ఇట్? సో రిపోర్ట్ని సబ్స్క్రిప్షన్ కూడా చేసుకుంటాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? దీనివల్ల మనం ఆటోమేటిక్ ఈమెయిల్ సెండ్ చేయొచ్చు అనమాట టు యూజర్స్, సేయింగ్ దట్ దస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, నౌ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. అలాగా ఆటోమేటిక్ ఈమెయిల్స్ మనం సెండ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ రిపోర్ట్ సబ్స్క్రిప్షన్. మీకు కూడా ఆటోమేటిక్ మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా మొబైల్లోకి. Yeah. ఎస్, అలాగే మనం ఆటోమేటిక్ ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు అనమాట. క్లియర్? ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? సో ప్రాసెస్ ఫ్లో No. అర్థమైందా? ప్రాసెస్ ఫ్లో అర్థమైందా? డెస్క్టాప్ ప్రాసెస్ ఫ్లో. Yes. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్, దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనం మేజర్లీ కాన్సన్ట్రేట్ చేసేది దీని మీదే. ఎందుకంటే యూ వాంట్ టు బికమ్ డెవలపర్ కదా. ఎస్ నో? Yes. Yes. సో కానీ కోర్స్లో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ ఎవ్రీథింగ్. సర్వీసెస్ గురించి చెప్తాను, డెస్క్టాప్ గురించి కూడా చెప్తాను. కానీ మేజర్ పోర్షన్ అంటే మనం ఎక్కువ రోజులు స్పెండ్ చేసేది దీని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాష్బోర్డ్ క్రియేషన్ నేర్చుకుంటే దెన్ సర్వీసెస్లోకి వెళ్ళి దాని యొక్క ఫీచర్స్ కూడా చూస్తాం. క్లియర్? Few reasons Yes. to learn Power BI. It's a quick start tool, streamlined publication and distribution. Okay, means email lo meru large files ni పంపించలేరు. That is the reason we have a Power BI dedicated service for it, where you can load huge files and you can share it to the users as well. And real-time integration means మనం schedule చేసుకొని we are going to get the latest information. Okay, AI techniques కూడా యూస్ చేస్తాం ఇందులో. Okay, we'll be having real-time data in it. Okay, customized security features kuda we can keep it, like RLS ane oka security undi, where ఇది ఏం చేస్తుందిరా అంటే it will means ఒక గ్లోబల్ డాష్బోర్డ్ మీరు క్రియేట్ చేశారనుకోండి, మీన్స్ అన్ని కంట్రీస్ ఉన్న డాష్బోర్డ్ ఒకటి ఉంది. సో ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు ఓన్లీ ఇండియాకి సంబంధించిన డేటా మాత్రమే చూపించాలి. అతనికి అది ఇండియా డాష్బోర్డ్ లాగే కనబడుతుంది, కానీ దట్ ఈస్ అ గ్లోబల్ డాష్బోర్డ్ అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ మనం పెట్టచ్చు. అంటే ఇండియా యూజర్ లాగిన్ చేసినప్పుడు ఇండియా డేటా మాత్రమే కనబడుద్ది, యుఎస్ యూజర్ లాగిన్ చేసినప్పుడు యుఎస్ డేటా మాత్రమే కనబడుతుంది. అలాగా ఒకవేళ ఒక మేనేజర్ లాగిన్ చేస్తాడు అనుకోండి, ఆ మేనేజర్కి అన్ని కంట్రీస్ డేటా కావాలనుకోండి, అన్ని కంట్రీస్ డేటా కనబడుతుంది అతనికి. అలాగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట పర్ పర్సన్. ఓకే, డిఫరెంట్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు డిఫరెంట్ వేస్లో కనబడుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దస్ పర్టికులర్ ఫీచర్. ఓకే, అండ్ prerequisites to learn this Power BI. Skill set wise, nothing is all you need. Okay, why నేను ఎందుకు ఈ స్టేట్మెంట్ చెప్తున్నానంటే, బికాజ్ నేను పవర్ బిఐని స్క్రాచ్ నుంచి టీచ్ చేస్తాను. ఓకే, నేను మీకు ఏం తెలియని దగ్గర నుంచి తీసుకుని వెళ్తాను అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ వాంట్ టు గివ్ ఇంట్రడక్షన్ టు పవర్ బిఐ. నా ఇంట్రడక్షన్ కన్నా
ఓకే, నా ఇంట్రడక్షన్ కన్నా పవర్ బిఐ ఇంట్రడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ వన్ ఇన్ ద డెమో. ఓకే, సో ఆల్ యూ నీడ్ ఇస్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ ఏ గుడ్ డివైస్. ఓకే, నేను బోల్డ్ చేస్తుంది ఇంట్రెస్ట్ అండ్ టైంని, గుడ్ డివైస్ని బోల్డ్ చేయట్లేదు, బికాస్ ఐఎమ్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ దీస్ టూ. మీరు కూడా ఈ రెండింటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. గుడ్ డివైస్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిది. ఓకే, ఆ డివైస్ ఏమేమి ఉండాలి అంటే కాన్ఫిగరేషన్ 8 GB ర్యామ్తో విండోస్ 10 అండ్ అబోవ్ ఓఎస్తో ఉంటే సరిపోతుంది. ఓకే, విత్ ఎనీ ప్రాసెసర్. ఓకే, విత్ ఎనీ ప్రాసెసర్. ఓకే, AMD Ryzen ఆర్ ఇంటెల్. ఓకే, i3 i5 ఎనీథింగ్. ఓకే, సో కానీ మీరు ఎక్కువ చూపించాల్సింది ఇంట్రెస్ట్ అండ్ టైం టువర్డ్స్ దిస్ పర్టికులర్ కోర్స్. ఓకే, సో అలా కనుక మీరు చూపిస్తే వన్ ఆర్ ద అదర్ డే మీరు టార్గెట్ని రీచ్ అవుతారు. వన్ ఆర్ ద అదర్ డే మీరు టార్గెట్ని రీచ్ అవుతారు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, ఈ రోజు రీచ్ అవ్వలేదు, రేపు రీచ్ అవ్వలేదు, ఎల్లుండి రీచ్ అవ్వలేదు, తర్వాత రీచ్ అవ్వలేదు, ఆఫ్టర్ 1 month అయినా రీచ్ అవ్వాల్సిందేగా. దాని మీదే నిరంతరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. am I right? Yes. నాట్ ఓన్లీ దస్, ఎనీథింగ్ యు గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ టార్గెట్ని రీచ్ అవుతారు నిరంతరంగా ఇంక దాని మీదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. కరెక్ట్? Correct. సో ఇది దిస్ ఇస్ అబౌట్ పవర్ బిఐ డెమో అండి. ఎనీ క్వశ్చన్స్? నేను 5th స్లైడ్ని రేపు ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ టుమారో. ఓకే, నేను ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, చూద్దాం. ఓకే, సో పవర్ బిఐ కోర్స్ ఫీ వచ్చి 15,000. ఓకే, సో మేము ఫెస్టివ్ సీజన్ మీన్స్ డిసెంబర్లో వీ హ్యావ్ గివెన్ 20% ఆఫ్, డిసెంబర్ అండ్ జనవరి. సో వీఆర్ కంటిన్యూయింగ్ టిల్ ఫిబ్రవరి అయిపోయేంత వరకు కూడా మేము కంటిన్యూ చేయాలి. మీన్స్ మార్చ్ అయిపోయేంత వరకు కూడా మేము కంటిన్యూ చేయాలి అనుకున్నాం. Means this is like institute has taken the decision. Okay, it will be not there with faculty. Okay, so institute people are giving 20% off. Okay, so me fee 12,000 అవుతుందండి. Okay, డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే, సో 30 to 40 సెషన్స్లో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దస్ పర్టికులర్ టూల్ పవర్ బిఐ. ఓకే, సో మండే టు ఫ్రైడే మాత్రమే నేను క్లాసెస్ తీసుకుంటాను. ఓకే, నో సాటర్డేస్ అండ్ సండేస్. సో మరి సాటర్డేస్ అండ్ సండేస్ ఏం చేయాలి మీరు? ఓకే, ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. ఓకే, సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 8 to 9 AM. ఓకే, స్టార్ట్ డేట్ వచ్చి ఈరోజే. ఓకే, ఈరోజు 4th కదా. Yeah. సో స్టార్ట్ డేట్ ఈరోజే. కోర్స్ బెనిఫిట్స్, అసలు ఈ కోర్స్లో జాయిన్ అవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ 3 సెషన్స్ వచ్చి ఫ్రీ. మీకు 3 సెషన్స్ ఫ్రీ ఉంటాయి. ఓకే, ఎనీవన్ కెన్ జాయిన్ టు దట్ పర్టికులర్ లింక్. ఓకే, 4th సెషన్ నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. ఎందుకు ఈ 3 సెషన్స్ ఫ్రీ ఇస్తున్నాం అంటే, సో వెదర్ మీన్స్ ఆ ఫ్యాకల్టీ బాగా చెప్తున్నాడా లేదా, లేకపోతే అతను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా, సో యూ నీడ్ టు టేక్ డెసిషన్ కదా. కరెక్ట్? అంటే కంటిన్యూ చేయడానికి. నాట్ ఓన్లీ దిస్ వన్, ఫ్యాకల్టీ బాగా చెప్తున్నాడా లేదా అనేది కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటే, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ కోర్స్ నేను చేయగలుగుతానా లేదా అనే డెసిషన్ ఎలా తీసుకుంటారు మీరు? నేను చెప్తున్న టాపిక్స్ మీకు అర్థమవుతున్నాయా లేదా అనే దాన్ని బట్టే తీసుకోవాలి కదా. ఎస్ నో, అంతే కదా గైస్? Yes. సో ఈ 3 సెషన్స్ లో మీకు ఏం అర్థం అవ్వాలి అల్టిమేట్ గా అంటే, ఈ కోర్స్ నేను చేయగలుగుతానా లేదా అన్న కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవ్వాలి. ఓకే, అంటే చేయలేను అన్నప్పుడు యూ నీడ్ టు స్విచ్ టు అనదర్ కోర్స్. చేయగలను అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే యూ కెన్ కంటిన్యూ. అర్థమవుతుందా? సో నెక్స్ట్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఏ డైలీ బేసిస్. రికార్డింగ్స్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, నేను ఈ సెషన్ కూడా రికార్డ్ చేశాను. దిస్ ఫ్రీ సెషన్ రికార్డింగ్స్ అన్ని యూట్యూబ్లో దొరుకుతాయి ఆఫ్టర్ 1 or 2 hours. ఓకే, ఈ సెషన్ అయిపోయిన 1 or 2 hours తర్వాత యుల్ బి గెటింగ్ దిస్ ఫ్రీ సెషన్ ఇన్ ద యూట్యూబ్. విఎల్ఆర్కి సంబంధించిన పేజ్ ఉంది ఒకటి, సో యూ కెన్ గో దేర్. ఓకే, ఒక ఛానల్ ఉంది, యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ దిస్ వన్. యుల్ బి గెటింగ్ ఇట్. నెక్స్ట్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, బికాజ్ ఐఎమ్ రియల్ టైమ్ ఎక్స్పర్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి నేను ట్రైనింగ్స్ ఆల్మోస్ట్ 2018 నుంచి చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ దీస్ ట్రైనింగ్స్ ఫ్రమ్ 2018 ఆన్వర్డ్స్. విఎల్ఆర్తో నేను 2021లో టైఅప్ అయ్యాను. ఓకే, నౌ ఇట్ ఇస్ 2024 కదా. సో ఆల్మోస్ట్ నేను 2021 అక్టోబర్లో నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. అక్టోబర్ ఆర్ సెప్టెంబర్లో అనుకుంటా ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. నౌ దిస్ ఇస్ 36th బ్యాచ్.
మీది వచ్చి 36th బ్యాచ్ అనమాట. ఓకే, నేను 34 బ్యాచెస్ ఫినిష్ చేశాను, 33 బ్యాచెస్ ఫినిష్ చేశాను. 34th 35th రన్ అవుతున్నాయి, 34th కూడా తొందరలో ఫినిష్ అవుతుంది. దిస్ ఇస్ 36th బ్యాచ్. సో ఆల్మోస్ట్ నేను 35 బ్యాచెస్ ఫినిష్ చేశాను అనమాట. దిస్ ఇస్ 36th బ్యాచ్. ఓకే, దిస్ ఇస్ మై మన్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీచింగ్ అనమాట. ఓకే, సో లాస్ట్ 2018 నుంచి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే, ఆల్మోస్ట్ నాకు 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఇన్ ట్రైనింగ్. దానితో పాటు ఐఎమ్ వర్కింగ్, దాంతో పాటు నేను వర్క్ కూడా చేస్తున్నాను. ఓన్లీ ట్రైనింగ్స్ ఒక్కటే కాదు. సో నాకు మార్నింగ్ ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను అగైన్ ఐ నీడ్ టు రష్ టు ఆఫీస్. ఓకే, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నా వర్క్ నేను చేసుకోవాలి. సో ఐఎమ్ ఇన్ టు పవర్ బిఐ ఓన్లీ, ఐఎమ్ ఇన్ టు పవర్ బిఐ ఓన్లీ. ఓకే, సో దట్స్ వై నేను రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలను. ఓకే, గలుగుతున్నాను ఇప్పటికి కూడా. ఓకే, సో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల మీరు కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట విత్ మీ, విత్ టీమ్. ఓకే, ఈవెన్ ఐ కెన్ ఆల్సో కమ్యూనికేట్ విత్ యూ గైస్. ఓకే, సో నెక్స్ట్ వీకెండ్ టాస్క్లు ప్రొవైడ్ చేస్తాను. ఇందాక చెప్పాను కదా, ఫ్రైడే సాటర్డే సండే ఏం చేయాలి. సో యూ నీడ్ టు డూ వీకెండ్ టాస్క్స్. ఏదైతే మండే నుంచి ఫ్రైడే వరకు మనం మాట్లాడుకుంటామో టాపిక్స్, అవన్నీ టాస్క్లు ఇస్తాను. సో యూ నీడ్ టు ఫుల్ఫిల్ ఆల్ దీస్ టాస్క్స్. అది మ్యాండేటరీ కాదు, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. వీకెండ్ టాస్క్లు అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, అండ్ టాస్క్ని రివ్యూ కూడా చేస్తాను. మీరు ఒకవేళ సబ్మిట్ చేశారనుకోండి మీ టాస్క్ని, దెన్ నేను రివ్యూ చేసి ఐ విల్ టెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను డైరెక్ట్గా చెప్పేస్తాను ఇది కరెక్టా రాంగా, సో ఇది ఇలా చేయకూడదు, వేరేలా చేయాలి అని. ఓకే, నెక్స్ట్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, విచ్ విల్ హెల్ప్ యూ గైస్. ఓకే, నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఒకటి చేపిస్తాను మీ చేత. ఓకే, అట్ లాస్ట్ నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేపిస్తాను. ఇది ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ని అల్టిమేట్లీ టాప్ నాచ్కి తీసుకుని వెళ్ళాలి. ఓకే, మీ కాన్ఫిడెన్స్ని అల్టిమేట్లీ టాప్ నాచ్కి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే సో మెనీ మీన్స్ పీపుల్ విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా. కరెక్ట్, ఎస్ నో? సో అలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచాలి. ఓకే, నేను ట్రైనింగ్తో పాటు, రియల్ టైం ట్రైనింగ్తో పాటు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తాను అనమాట. సో అంతర్లీనంగా ఆ రెండు వెళ్తూ ఉంటాయి. మీకు కనపడటానికి ట్రైనింగ్ ఒక్కటే జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి అండ్ లాజికల్ థింకింగ్ని కూడా బిల్డ్ చేస్తాను అనమాట. సో అది మీకు మీ లైఫ్లో హెల్ప్ అవుతుంది. వెన్ ఎవర్ మీరు ఏమైనా పవర్ బిఐ జాబ్ క్రాక్ చేసినప్పుడు అందులో హెల్ప్ అవుతుంది, రియల్ లైఫ్లో కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్ చేపిస్తాను అట్ లాస్ట్ విత్ డమ్మీ డేటా. ఓకే, శాంపిల్ రెజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ కూడా యూ విల్ బీ హ్యావింగ్ ఇట్. ఓకే, ఆల్రెడీ గ్రూప్, ఆల్రెడీ కమ్యూనిటీ ఒకటి ఉంది, అందులో మీరు జాయిన్ అయితే సో విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ విల్ ప్రొవైడ్ దోస్ క్వశ్చన్స్ విత్ యూ గైస్. అండ్ నేను టాపిక్స్ కూడా ఇస్తాను, నేను చెప్పినప్పుడు టాపిక్స్ కూడా ఐ విల్ గివ్ ఇట్. ఓకే, సో విత్ దస్ వన్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడానికి శాంపుల్ రెజ్యూమేస్ హెల్ప్ అవుతాయి. ఓకే, నాలెడ్జ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇట్ ఎండ్ టు ఎండ్. పవర్ బిఐ డెస్క్టాప్, సర్వీస్, గేట్వేస్, ఇవన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, if you want to enroll into this particular program or do you have any other admin వైపు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే you need to contact further గా. మీరు కోర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా అడ్మిన్ వైజ్ నుంచి మీన్స్ అడ్మిన్ వైపు నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే you need to contact to this number 9059868766. ఓకే, ఇంకొకటి టెక్నికల్ వైజ్ మీన్స్ కోర్స్ వైజ్ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కనెక్ట్ విత్ మీ. నా నెంబర్ మీకు త్వరలోనే వస్తుంది. ఓకే, వెన్ ఎవర్ యూ జాయిన్ ఇన్ టు దిస్ పర్టికులర్ వాట్సాప్ గ్రూప్, ఇందులో నేను ఉంటాను. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ మై నెంబర్. ఓకే, సో టెక్నికల్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీన్స్ కోర్స్ వైజ్ ఈ టాపిక్ ఆ టాపిక్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ కనెక్ట్ విత్ మీ. అడ్మిన్ వైపుగా మీరు యూ కెన్ కనెక్ట్ విత్ వెంకట్ గారు. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? No, means I want to take the questions now. Okay, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే I will take them. Come on guys, any questions? Yeah, do you provide any course structure? Course content, it is already there in VLR online లో ఉంటుంది, చూడండి. ఓకే, కోర్స్ కంటెంట్ యాక్చువల్గా కోర్స్ కంటెంట్ చూపించచ్చు నేను, బట్ నా పాయింట్ ఏంట్రా అంటే కోర్స్ కంటెంట్ ఇట్ ఈస్ ఆల్రెడీ హ్యాండీ విత్ యూ గైస్. ఓకే, మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందుకని నేను దానికి మించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ దిస్ వే. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ SQL రికార్డింగ్స్ అనేది ఎప్పటి నుంచి మేము అది ప్యారలల్ గా చూడొచ్చు?
డిపెండ్స్ depends. ఆన్ యూ గైస్. ఓకే, మీరు అవైలబిలిటీలో ఉంటే సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, లేదు అవైలబిలిటీలో లేకపోతే అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ పవర్ బిఐ ఫస్ట్, దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఎస్క్యూఎల్. అంటే like SQL ఎంత I mean what is the dependency on SQL to Power BI? పవర్ బిఐకి డిపెండెన్సీ ఏం లేదు. ఓకే, కానీ మీరు మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తే, మీన్స్ మల్టిపుల్ టూల్స్ మీద వర్క్ చేయాల్సి వస్తే దెన్ యూ షుడ్ బి నోయింగ్ దిస్ వన్. ఎందుకంటే మనకి డేటా ఉంది కదా, మనం మెయిన్ డిపెండెంట్ అయ్యేది డేటా మీద, రైట్? Yes. మాక్సిమం టైం మనకి ఎస్క్యూఎల్ నుంచి డేటా వస్తుంది. ఓకే, ఆ ఎస్క్యూఎల్లో మనం మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తే, మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయాల్సి వస్తే, ఒకవేళ యూజర్ వచ్చి నువ్వు ఎస్క్యూఎల్లోనే ట్రాన్స్ఫర్మేషన్ చేయన్నాడు, లేకపోతే మేనేజర్ అన్నాడు, అలా అన్నప్పుడు విల్ బి నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ ఆప్షన్. ఓకే, మీకు వేరే ఆప్షన్ ఉండదు అనమాట. ఓకే, సో యూ నీడ్ టు డూ దట్ వన్. అందుకనే దానికోసమే దస్ వన్. ఓకే, మీరు టీఎస్క్యూఎల్ వర్క్ నేర్చుకుంటే సరిపోతుంది. Okay. ఓకే, మీకు లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయాల్సి వస్తే దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మీరు వర్క్ చేయట్లేదు అనుకో, మీన్స్ మీ ప్రాజెక్ట్ అలా ఆగలేదు, వేరే డిఫరెంట్గా ఉంది, ఓన్లీ పవర్ బిఐ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ మీన్స్ దెన్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమేం చేస్తారో, ఏమేం చెయ్యాలో ఆ నాలెడ్జ్ మొత్తం నేను మీకు షేర్ చేస్తాను ఈ పర్టికులర్ కోర్స్లో. Okay. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? Come on, speak out. శివప్రకాష్, మీ వాయిస్ వినపడట్లేదు. No, sir. ఓకే, ప్లీజ్ మ్యూట్ దెన్. సో ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? మీరు వేరే డొమైన్స్ నుంచి వస్తున్నారు, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? Package can we expect for this? ప్యాకేజెస్? And సో ఎప్పుడైనా ప్యాకేజెస్ అనేది మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే మీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ కాదు, మీ ప్రీవియస్ ప్యాకేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 లక్షలు ఉంది అనుకుందాం, మీరు పవర్ బిఐ నేర్చుకున్నామంటే అది 20 లక్షలు అయిపోదు. నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఓకే, సో స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుద్ది. కానీ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి 15 lakhs ఇస్తున్నారు, 12 to 15 lakhs ఇస్తున్నారు. దట్ ఈస్ అ మార్కెట్ స్టాండర్డ్. కానీ అది జనరలైజ్ వేలో చెప్తున్నాను నేను. మీకు దానికన్నా ముందు 8 lakhs 7 lakhs ప్యాకేజ్ ఉండాలి అది రావాలంటే, అట్లీస్ట్. అంతే కదా? Yes. మీకు 2 లక్షలు ఉంటే 15 లక్షలు ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. నో వన్ విల్ గివ్ ఇట్. కానీ డిపెండ్స్, నేను జనరలైజ్ చేసే చెప్తున్నాను. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా ఉంటాయి. మనం వింటూ ఉంటాం కదా, ఐఐటి స్టూడెంట్కి 50 కోట్లు శాలరీ వస్తుందని. దోస్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్. వీ కెనాట్ కన్సిడర్ దోస్ థింగ్స్. మీకు రావచ్చు మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రావచ్చు రాకపోవచ్చు. మీరు 2 లక్షలు వర్క్ చేసేవాడు 25 లక్షలు కూడా ఇవ్వచ్చు, చెప్పలేం. వాటి రిక్వైర్మెంట్ ఉంటే ఇవ్వచ్చు. సార్ ఒక చిన్న గో ఆన్. కెరీర్ గ్యాప్ సార్. అంటే నాది MBA 2015 పాస్ అవుట్ సార్. అంటే నాకు ఇప్పుడు నాన్ ఐటీ మీద ఉంది సార్. అంటే ఫీల్డ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఉంది సార్ నాకు. ఓకే, రీసెంట్ గా 2 years ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ అవ్వాలి సార్. ఎలా వెళ్ళాలి? షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారా? అవును సార్. ఎలా వెళ్ళాలి అంటే ఫేక్ పెట్టుకునే వెళ్ళాలి. అంటే సార్ నాకు లాస్ట్ లేదు అంటే ఆ నాన్ ఐటీని ఐటీగా కన్వర్ట్ చేసి వెళ్ళాలి. మీన్స్ ఆ నాన్ ఐటీలో మీరు వర్క్ చేస్తున్నట్టు చూపించుకోవాలి. అలా కూడా చేయొచ్చు. సో 2 ways లో చేయొచ్చు. ఓకే, అంటే సార్ ఇప్పుడు దీని మీద ట్రైనింగ్ కొద్దిగా పర్ఫెక్ట్ గా తీసుకుంటే ఫేక్ పెట్టి కానీ మామూలుగా ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఇచ్చే క్యాండిడేట్ కి వెళ్ళాలి సార్. స్లో వెళ్ళిపోవచ్చు. ఈ ట్రైనింగ్ తీసుకుంటే 3-4 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. సో మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయా? మాక్ ఇంటర్వ్యూస్ సపరేట్ గా నేనేం పెట్టట్లేదు, బట్ ఎవ్రీ క్లాస్ లో నేను ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతాను. ఫర్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ క్వశ్చన్స్. నా రికార్డింగ్స్ కూడా మీరు వినండి, నేను యూట్యూబ్లో కూడా ఉన్నాను. ఓకే, సో మీరు చూస్తే ఓకే, చూడకపోయినా సరే ఒకసారి చెక్ చేయండి. నేను ఐ విల్ బీ ఆస్కింగ్ మోర్ క్వశ్చన్స్. మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు నన్ను అడగాలి.
సో దీనితో మీకు ఆ ఇంటర్వ్యూ టెన్షన్ కూడా పోతుంది. నేను ఎక్కడెక్కడో టాపిక్స్ తీసుకొచ్చి అడుగుతాను. మీన్స్ ఒక 10 days బ్యాక్ క్వశ్చన్స్, టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, చెప్పలేం. అండర్స్టూడ్? సో క్లాస్లోనే అవి జరిగిపోతూ ఉంటాయి, సపరేట్గా దాన్ని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. క్లాస్లోనే నేను టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. పర్టికులర్గా నేమ్ తీసుకొని క్వశ్చన్ అడుగుతాను. సో నేమ్ తీసుకొని నేను క్వశ్చన్ అడుగుతాను. అంటే పలానా రాకేష్, ఓకే అన్మ్యూట్ అండ్ టెల్ అబౌట్ దస్ వన్. పర్టికులర్గా నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను. సో నా ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. నేను ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాను, ఎక్కువ స్టూడెంట్ ఓరియంటెడ్గా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఫ్యాకల్టీ ఓరియంటెడ్గా కాకుండా, ఫ్యాకల్టీ ఓరియంటెడ్ ఎలా అంటే పీపుల్ విల్ నాట్ అలౌ, ఫ్యాకల్టీస్ విల్ నాట్ అలౌ, అర్థమవుతుందా, క్వశ్చన్స్ అడగడానికి. సో ఇది స్టూడెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఓకే, సో అందుకనే ఐమ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. గాట్ ఇట్? Got it. Okay, any other questions? Any other questions? Narendra, is there any like, is this the particular timings or any time will be changed? సో ఈ బ్యాచ్ వచ్చి 8 to 9 AM. ఓకే, మీకు వేరే టైమింగ్స్ కావాలి అంటే ఈవినింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి, బట్ యాజ్ ఆఫ్ నో స్లాట్స్ ఏం అవైలబిలిటీలో లేవు. ఫ్యూచర్లో ఏమన్నా స్టార్ట్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. యూ జస్ట్ కనెక్ట్ విత్ వెంకట్ గారు అండ్ ఇన్ఫార్మ్ హిమ్. Fine. ఓకే, నెక్స్ట్. Any other questions? Any other questions? As of now, done. ఓకే దెన్ లెట్స్ మీట్ టుమారో. రేపు కూడా మీకు ఫ్రీ సెషన్ ఉంటుంది, ఎల్లుండి కూడా ఫ్రీ సెషన్ ఉంటుంది టిల్ వెడ్నెస్డే. ఆఫ్టర్ దట్ యూ కెన్ డిసైడ్ ఇట్. క్లియర్? థ్యాంక్ యూ ఆల్, బాయ్.